వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే శనగపప్పు వడ అండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చింది. దానికోసం అయితే కనుక 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని దీన్ని అయితే కనుక ఒక 2-3 గంటలు అయితే నానబెట్టేసుకోవాలి. నేనైతే 3 గంటల పాటు టైం ఉంది కాబట్టి నానబెట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇందులో నుంచి వాటర్ అంతా తీసేసి దీన్ని అయితే కనుక రుబ్బురాయిలోని లేదంటే మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసేటట్టు అయితే కనుక కొన్ని పప్పులు పక్కన పెట్టేసి మిగతాదైతే బరకగా మిక్సీ పట్టుకోండి. నేను రుబ్బురాయిలో రుబ్బుకుంటున్నాను కాబట్టి పప్పులు ఏమీ పక్కన పెట్టవలసిన అవసరం లేదండి. మరీ అంత స్మూత్గా ఏమీ నలిగిపోదు కదా, బరకగా రుబ్బుకోవచ్చు. పప్పు బాగా నాని ఉంటుంది కాబట్టి చాలా వేగంగానే నలిగిపోతుంది. అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదా, ఈ లోపే నాకు బాగా నలిగిపోయింది. ఇలా నలిగిపోయిన దాంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా ఇక్కడే వేసేస్తున్నానండి. వేసేసి మరి కాసేపు రుబ్బేసుకుంటే మనకి బరకగా రెడీ అవుతుందండి. క్రిస్పీగా వస్తుంది వడ. మరీ స్మూత్గా అయితే కనుక రుబ్బుకోకండి, అస్సలు బాగుండదు. వడ గట్టిగా వచ్చేస్తుంది, పిండిలా ఉంటుంది. ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు ఉంచుకొని దీన్ని అయితే కనుక మొత్తంగా ఒక ప్లేట్లోకి అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అండి రుబ్బురోల్లో కూడా చాలా ఈజీగా రుబ్బేసుకోవచ్చు. చాలా వేగంగా అయితే కనుక పప్పు అనేది నలిగిపోతుంది. కంప్లీట్గా దీనిలోకి బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈలోపే నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము, ఈ మూడింటిని కూడా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ మసాలా వడికి అల్లం అయితే కనుక ఖచ్చితంగా వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లము అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని, ఈ రెండింటిని అస్సలు స్కిప్ చేయకండి. ఇవన్నింటినీ బాగా ఈ పిండిలో కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. అలాగే ఈలోపు అయితే కనుక నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇదంతా బాగా ముందుగానే పప్పు రుబ్బేటప్పుడు కాస్త గట్టిగా రుబ్బుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అవి వేస్తూ ఉంటాం కదా, ఇంకా వాటరీగా అయిపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇలా కాస్త గట్టిగా రుబ్బుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నవి వేసుకోవచ్చు, కాస్త పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక వాయి చిన్న వేసుకుంటున్నానండి. పిల్లలు తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా ఒక వాయి చిన్న వేసుకున్నాను. రెండో వాయి అయితే కనుక కాస్త పెద్ద సైజులో వేసుకున్నాను. బయటన మనకు దొరుకుతూ ఉంటాయి కదా, ఆ సైజులో వేసుకున్నాను. వీటిని అయితే కనుక ఒకవైపు బాగా ఫ్రై అయినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కనుక చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిండి అనేది గుర్తుపెట్టుకోండి, మెత్తగా రుబ్బుకోకూడదు, బరకగా కాస్త పలుకు ఉండేటట్టు రుబ్బుకుంటే కనుక మనకి ఈ వడలు క్రంచీగా రెడీ అవుతాయి. చూసారు కదా, ఈ కలర్ వస్తే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే కనుక ఫ్రై చేసుకోండి. అలాగే రెండో వాయిని కూడా చెప్పాను కదా, ఫస్ట్గానే పెద్ద వేసుకుంటున్నాను. వీటిని కూడా సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగానే వేసుకోవాలి. ఒకవైపు కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. చాలా సింపుల్గా అయిపోయేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే మన ఛానల్లో అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి అన్ని వీడియోస్ని ఇంతవరకు చూడకపోతే కనుక ఒక్కసారి మన ఛానల్లో ఓపెన్ చేసేసి వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. రెసిపీస్ మీకు నచ్చినట్టయితే కనుక కంపల్సరీ ట్రై చేసి కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. రెడీ టు ఈట్.